నా యొక్క వ్యూవర్స్‌కు నా యొక్క ఆయుర్వేద వందనములు అభివందనములు. ఇది కరివేపాకు చెట్టు అండి. ఇప్పుడు వసంత ఋతువు కాబట్టి దాదాపుగా ఇది పుష్పిస్తుందండి. నేను మొన్న కూడా చెప్పిన, ఎవరికైనా కానీ బీపీ కానీ లేదంటే పక్షవాతం కానీ ఏదైనా కానీ ప్రతి ఒక్కరు చెప్తున్నా, భూమి గురుత్వాకర్షణ శక్తిని ఇంకో మంచిగా చూడండి. ఆయుర్వేద అభిమానులారా, మెత్తగా మట్టిని దంచండి, అలా పాత అయస్కాంత తత్వాలు ముక్కలు ముక్కలు చేయండి, అలా కొన్ని ఇనుప ముక్కలు వేయండి, అయస్కాంత ముక్కలు మట్టిని వేయండి, మట్టి మీద కూర్చోబెట్టండి. బీపీ అన్న పక్షవాతం ఏ వ్యాధి ఉన్నా కానీ ఇది కరివేపాకు ఉంటే కదండి. కరివేపాకు పత్రములు కనుక తూర్పున కిరణాలు పడేటప్పుడు ఉత్తరం వైపు లేక పడమల కిరణం రోజు ఉదయం సాయంత్రం కనుక కనీసం ఈ మట్టి మీద కూర్చోబెట్టి తినిపించండి. ఇంకొకటి, కొన్ని కరివేపాకు కొన్ని చిటికెడు పసుపు ఉప్పు వేయండి, అయస్కాంత ముక్కను ఒక గోరెచ్చ నీళ్ళలో వేయండి. ఆ కూర్చున్నప్పుడు ఆ రెండు కాళ్ళను అందులో కూర్చోబెట్టండి. ఏ వ్యాధిగ్రస్తులైనా కానీ చేస్తే ఏంటంటే, ఈ భూమి మీద గురుత్వాకర్షణ కిరణాలు మన యొక్క విద్యుత్ అయస్కాంత కిరణాలు ప్రేరణ జరుగుతాయి. అక్కడ కాళ్ళకు అది పెట్టడం తెలుసా? ఇక్కడనో అనులోమన అంటే ఒకటే క్రమ సంఖ్యలో ప్రేరణ జరుగుతుంది, అక్కడ వికర్షణ జరుగుతుంది. ఇక్కడ ఆకర్షణ, అక్కడ వికర్షణ జరుగుతుంది. ఆటోమేటిక్గా మన ఫిజియోథెరపీ చేసినట్టుగా, ఎంతో కొంత చేసినట్టుగా మన శరీరంలో మొత్తం మన యొక్క నాడులు అనేది ఎంతో విధంగా సంకోచం వాకోచం చెందడం వల్ల ఆటోమేటిక్గా ఎక్సర్సైజ్ చేసినట్టు ఉంటుంది. ఖచ్చితంగా చేయడానికి ప్రయత్నం చేయండి. ప్రతి ఒక్కరూ రోజు గోరువెచ్చని నీళ్ళ కొంచెం అయస్కాంత ద్రవం, కొంచెం మట్టి, కొంచెం పసుపు నీళ్ళు ఉప్పేసి నీళ్ళు పోసి ఆ కాలు అడిపెట్టండి, చేతులు పెట్టండి, గట్ట అప్పుడప్పుడు ఇట్లా కూర్చోబెట్టండి. చివరికి ఒక 10 నిమిషాలు అటు మీద భూమి మీద బండబెట్టండి. నీకు కొన్ని వందల వేల టాబ్లెట్స్ కన్నా ఎక్కువ పని చేస్తుంది. ఇవి కొన్ని చిన్న చిన్న ఉపాయాలు ఉపయోగించుకుంటే ఆ వ్యాధిని నిరోధించవచ్చు. అంతేకాకుండా వ్యాధిగ్రస్తులు కనుక మన ఇంట్లో ఉంటే ఎంత పెద్ద కష్టము, ఎంత బాధ అనిపిస్తుంది. డబ్బులు పోతుంది, అది మనకు తృప్తి ఉండదు, వాళ్ళకు తృప్తి ఉండదు. నేను పుట్టి మా వాళ్ళకు ఇంత అన్యాయం చేస్తున్నా, నన్ను సేదలేక నాదలేక నన్ను చూడలేక చూస్తున్న వాళ్ళు బాధపడతారు. మనకు ఆర్థికంగా ఉండి లేక మనం బాధపడతాం, ఆర్థికంగా ఉన్న మనోక్షోభం జరుగుతూ ఉంటుంది. అలాంటివి కాకుండా వాటిని అరికట్టే అవకాశం ఉంటుంది. ప్రతి ఒక్కరు చెప్తున్నా, ప్రతిరోజు గురుత్వాకర్షణ శక్తికి లోను కావడానికి ప్రయత్నం చేయండి. ప్లాస్టిక్ని దూరం పెట్టండి, పాలు పక్కన పెట్టండి, భూమి మీద నడవడానికి ప్రయత్నం చేసి ఆశించుకుంటూ కొన్ని సెలవు తీసుకుంటూ జై హింద్.